జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, చాలా మంది 7 శనివారాల వ్రతం చాలా మంది చెప్తూ ఉన్నారు చేసుకున్న వాళ్ళు. సత్వరమే మా కోరిక తీరింది అని చెప్తుంటే కొంతమందికి ఇన్స్పైర్ అవుతారు, చేసుకోవాలి మేము, స్వామికి దగ్గర అవ్వాలి అని అనుకుంటుంటారు. అయితే కొంతమంది మాత్రం ఎంత ప్రయత్నించినా దాన్ని కంప్లీట్ చేయలేకపోవడం, అసలు స్టార్టే చేయలేకపోవటం లాంటిది కూడా జరుగుతుంది అక్క. సో దానికి ప్రత్యామ్నాయంగా అలా వ్రతం చేయలేకపోతున్నాం కదా, కానీ ఆ వ్రత విధానం కూడా కొంతమందికి తెలియచ్చు, తెలియదు. అందరికీ పుస్తకం చూసి చదవడం అంటే రాదు కదా. మరి ఇంకో పూజ ఏదైనా చెప్తారా వెంకటేశ్వర స్వామికి సంబంధించి? చక్కటి పూజ ఉంది పద్మిని. చక్కగా అడిగావు. అందరు భక్తుల కోసం అడుగుతూ ఉంటాం. చాలా మంది అంటారు, ఈ 7 శనివారాల వ్రతం అంటే చేయగలమో లేదో, ఎలాగా మాకు తెలియదు విధానము అంటారు. ఇది 7 శనివారాల వ్రతం కాదు. దీనికి వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆయనే మన ఇంటికి వస్తారు ఈ పూజ చేస్తే. అంత పవర్ఫుల్ పూజ ఇది. నమ్మకంతో చేయాలి, భక్తితో చేయాలి, శ్రద్ధతో చేయాలి. అద్భుతం అక్క. ఆ రోజు శనివారం రోజు ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా. ఉదయం నుంచి సాయంత్రం వరకే ఉపవాసం ఉండాలి. చక్కగా తలంటు స్నానం చేయండి, పీట ఏర్పరచుకోండి, దాని మీద తెల్లటి వస్త్రము పసుపు నీళ్ళల్లో ముంచి వేసుకోండి. దాని మీద నేతితో కలిపిన బియ్యం, పసుపు రంగు బియ్యం వేయండి, చతురస్ర ఆకారంలో వేయండి. దాని మీద వెంకటేశ్వర స్వామి పటం ఉంటే పటం పెట్టండి, లేదా ఏదైనా ప్రతిమ ఉంటే ప్రతిమ పెట్టండి. పెట్టి ఆ రోజు ఉపవాసం ఉన్న తర్వాత సాయంత్రం చేయవలసిన పూజ నేను చెప్పేది. ఓకే. సాయంత్రం 6 గంటలకు చేయవలసిన పూజ. 6 గంటలకి చక్కగా నేతి దీపంతో పాటు 7 పిండి దీపాలు రెడీ చేసుకోండి. దానికి కూడా చక్కగా స్వామి నామం పెట్టుకోండి. పిండి దీపాలు రెడీ చేసుకుని 7 పిండి దీపాలు వెలిగించి స్వామికి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గాని లేదా గోవింద నామాలతో గాని పూజించండి. చేసేటప్పుడు తులసితోనే పూజించాలి. ఇప్పుడు గోవింద నామాలు, ఓం గోవిందాయ నమః స్టార్ట్ అవుతుంది. శ్రీనివాస గోవింద, వెంకటేశ గోవింద, గోవింద అష్టోత్తరం అటు వెళ్ళిపోయింది. అష్టోత్తరము లేదా నామాలు. శ్రీనివాస గోవింద, వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద. ఆ గోవింద అనే ప్రతిసారి మన పాపాలు తొలుగుతున్నట్టే. గోవింద అని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నీ పాపాలు తొలుగుతున్నట్టే అన్నమాట. అలా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంతో గాని, అంటే నువ్వు చెప్పినట్టు ఓం శ్రీనివాసాయ నమః, ఓం గోవిందాయ నమః అష్టోత్తరం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గాని, గోవింద నామాలతో గాని తులసితో పూజించాలి. గుర్తు పెట్టుకోండి. అలా తులసితో అలంకరించండి, తులసితో పూజించండి. తర్వాత వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పాలు, గోరువెచ్చని పాలు, అందులో మిశ్రి పెట్టండి నైవేద్యంగా. ఆ రాత్రికి ఈ పూజ అయిపోయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా స్వీకరించండి. అప్పుడు మీ ఉపవాసం విరమించి చక్కగా టిఫిన్ చేసుకోండి, టిఫిన్ తినండి. ఈ 7 వారాలు కూడా గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి ఎవ్వరో ఒకరు మీ ఇంటికి రూపంలో వస్తే భోజనం పెట్టడం మానకండి. మీరు ఉపవాసం ఉన్నా సరే వాళ్ళకి భోజనం పెట్టడం మానకండి. ఓకే. ఎవరో ఒకరికి, ఇప్పుడు లేని మీ వాచ్మెన్ అవ్వచ్చు, ఎవరో తెలియని ఆహారం కావాలనుకునే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే మీ బంధువులు అవ్వచ్చు, ఎవరైనా ఒకరు మీ ఇంటికి వస్తే ఓకే. మరి మా ఇంటికి రావట్లేదు ఎలా అంటే పిలవండి మీ ఇంటికి భోజనానికి. వాళ్ళతో పాటు ఎవరో ఒకరు అకంపెనీ చేస్తే వెంకటేశ్వర స్వామి ఏదో ఒక రూపంలో రావచ్చు. ఇక్కడ కావాల్సింది నమ్మకం. ఖచ్చితంగా 7 వారాల తర్వాత ఈ చిన్న పరిహారం చేసి చూడండి, ఈ చిన్న పూజ చేసి చూడండి. మీరు అనుకున్న పని దిగ్విజయంగా జరుగుతుంది. మీరు అనుకున్న ఈ ఐశ్వర్యం కావాలన్నా కూడా వెంకటేశ్వర స్వామి. అంతే కదా, కలియుగ ప్రత్యక్ష దైవం. కలియుగ ప్రత్యక్ష దైవం. ఐశ్వర్యము, డబ్బు, ఉషస్సు అన్ని మనకి ఇచ్చేది వెంకటేశ్వర స్వామి. అలాగా అలా ఆ స్వామిని కలియుగంలో మనం పిలవగానే పలికే స్వామి వెంకటేశ్వర స్వామి కూడా. అందుకే కలియుగ దైవం అన్నారు, ఊరికే అనలేదు. అవును. వెంకటేశ్వర స్వామి మీద మనసు లాగింది ఏమిటి? ఏమన్నా వెళ్తున్నారా తిరుమల? మొన్న వెళ్ళాను, జనవరిలో వెళ్ళాను. జనవరి ఎండ్లోనో ఎప్పుడు వెళ్ళాను. మళ్ళీ పిలిపి వస్తున్నట్టు అనిపిస్తుంది. స్వామి పిలిస్తే వెళ్ళిపోదాం. సూపర్. స్వామి మిమ్మల్ని పిలుస్తారు కూడా.
పిలుస్తూ ఉంటారు. స్వామి నేను మిమ్మల్ని చూడాలి. ఒక్కోసారి అయితే శ్రీపాద వల్లభులతో అంటాను. నేనే ఆయన అంటారు. హ్మ్. మరి మీకు తెలీదా నన్ను తీసుకెళ్ళాలని? మరి హ్మ్. ఆయన దర్శనం గూడా నేను ఏమిటి జేసుకోవాలి గదా! ఇంతలా తీసుకుంటున్నా దెబ్బలాడుతున్నారా మీరు? ఇప్పుడే నిన్ననే గానగాపురం నుంచి వచ్చారు. మళ్ళీ 11 తారీఖు ఎప్పుడెళ్తున్నారు? 12, 12వ తారీఖు మళ్ళీ 12, వెళ్తున్నారు. 12 తారీఖు. ఇన్ని సార్లు పిలుస్తున్నా దెబ్బలాడుతున్నారు చూడండి. ఇది బావుందసల. మీరు పిలుచుకోవాలి స్వామి. మీరే అన్నారు కదా! మరి మీరు పిలిచి ఏదో ఒక ఆ! జ్ఞానాన్ని మాకివ్వాలి. నువ్వు అలా చెయ్యి, ఇలా చెయ్యి అని డైరెక్షన్ ఎప్పటికప్పుడు మీరే అందించాలి హ్మ్. అని కోరుకుంటూ ఉంటాను. స్వామివారిని మన వాళ్ళందరి తరపున మరీ మరీ అడగండి. మిమ్మల్ని ఎంత సులువుగా పిలుస్తున్నారో మమ్మల్ని గూడా అలా సులువుగా పిలుచుకోవాలి. తప్పకుండా. హ్మ్. అన్ని క్షేత్రాలకి మిమ్మల్ని గూడా పిలవాలి. మీరు గూడా దర్శనం జేసుకోవాలి. హ్మ్. ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అడుగుతాను వెళ్లి. తప్పకుండా. థాంక్ యూ. అయితే పిండి ఆ! దీపాలు చెప్పాను గానీ, ఆ! అందులో నెయ్యితో హ్మ్. వెలిగించాలి. హ్మ్. మళ్ళీ అది చెప్పలేదు గదా! హ్మ్. అందులో నెయ్యి వేసి నెయ్యి వేసి మాత్రం ఆ పిండి వెలిగించాలి. దీపాలని ఆ పిండిని అదే దీపంని ఏం చేయాల్సుంటుంది? ఆ తర్వాత ఎక్కడైనా మనం హ్మ్. బకెట్‌లో నీళ్ళల్లో కలిపేసి హ్మ్. మొక్కలకి వేసుకోవచ్చు హ్మ్. మొక్కలుంటే. హ్మ్. లేదంటే ఎవరైనా హ్మ్. తొక్కని ప్రదేశంలో కూడా హ్మ్. వేసేసుకోవచ్చు. చీమలు తింటాయి గదా! చీమలకు ఆహారంగా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు కదా! ఖచ్చితంగా చీమలకు ఆహారంగా వేసుకోవచ్చు. హ్మ్. చక్కగా ఏదైనా చెట్టు పొదల్లో వేస్తే అన్ని కీటకాలు ఆ! తినేస్తాయి. హ్మ్. కీటకాలన్నీ తింటాయి. హ్మ్. అందుకే పూర్వము వరిపిండితో ముగ్గులెందుకు ఏయించేవారు? పక్షులు చీమలు తింటాయి. తింటాయి, హ్మ్. పక్షులు తింటాయని వరిపిండితోనే ముగ్గులు వేసేవారు. హ్మ్. అలా. ఇప్పుడు అదంతా పోయింది. అసలు ముగ్గే లేదు. ముగ్గే మొత్తం బొగ్గులే ఉన్నాయి. ముగ్గే లేదు. అంటే అలా కష్టాలన్నీ అలాగా ఉన్నాయి. ఎందుకంటే ముగ్గు ప్లేస్‌లో పెయింట్ వచ్చేసింది. పెయింట్ పెయింటొచ్చింది. ఒక్కసారేస్తే సరిపోయిందింకా. అంతే. మేము రైట్. మాత్రం ప్రతిరోజు ఇంటి ముందు కల్లాపు హ్మ్. వేసి హ్మ్. ముగ్గు వేస్తాం. పీఠం ముందు గూడా ప్రతిరోజు హ్మ్. కల్లాపులు వేసి ముగ్గు వేస్తాం. ముగ్గు వేస్తారు. అదే లక్ష్మీకరం. ఖచ్చితంగా. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అనంటే ఖచ్చితంగా ముగ్గు అనేది అపార్ట్మెంట్ మొదట్లో ఉన్నప్పటికీ మన గుమ్మం ముందు మన ఉండాల్సిందే. గుమ్మం మనం శుభ్రం చేసుకొని చక్కగా హ్మ్. కల్లాపు జల్లుకోవడానికి ఉండదు గానీ, హ్మ్. దాన్నే మనం హ్మ్. అదే. కడిగేసుకోవటమో, తుడిచేసుకోవడం చేసి, హ్మ్. ముగ్గు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ముగ్గు వేయని ఇల్లు హ్మ్. అస్సలు లక్ష్మీకరం కాదు. ఓకే. తప్పకుండా అక్క. చాలా చక్కగా తెలియజేశారు. 7 శనివారాలు మరి 7 శనివారాల మధ్యలో అడ్డొస్తుంది. లేకపోతే మరి సూతకం ఉంది మాకు. ఇట్లాంటి క్వెషన్స్ అడుగుతారు. ఇవి కూడా ఒకసారి మళ్ళీ చెప్పేసేయండి. కంటిన్యూ చేసుకోవచ్చు. హ్మ్. ఆ శనివారం పూజ చేసే రోజు మద్య మాంసాలు ఇవన్నీ పనికిరావు. హ్మ్. చాలా స్ట్రిక్టు. ఎలాగో శనివారాలు తినరు గదా! తినరు. హ్మ్. తలంటు స్నానం ఖచ్చితంగా చేయాలి. హ్మ్. శుచి బట్టలు ధరించాలి. హ్మ్. ఇడిచినవి అలాంటివి గూడా ధరించొద్దు. హ్మ్. శుభ్రమైన బట్టలు ధరించాలి. అలాగే అడ్డొస్తే మళ్ళీ ఆ వారం మినహాయించి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఓకే. సూతకాల్లో సూతకమేమో చేయొద్దు. చేయకు. హ్మ్. ఓకే. అది. సూతకం అయిపోయాక సూతకం చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత చేయొచ్చు. అద్భుతం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి చాలా పవర్‌ఫుల్ హ్మ్. మనకు తెలుసు. హ్మ్. అందుకని ఖచ్చితంగా పాటించాలి ఇవన్నీ. రైట్ అక్క. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. చిన్న పూజే కాబట్టి చక్కగా చేసేసుకోవచ్చు. అవును. చిన్న ఈజీగా పూజ చేసుకోవచ్చు. సాయంత్రం పూట శనివారం సాయంత్రం. హా! ఈ పూజ చేయటం వల్ల హ్మ్. శని దోషాలనేవి ముందు తొలగిపోతాయి. హ్మ్. శని దోషాలు హ్మ్. ఏళ్నాటి శనితో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా చేసుకుంటే మంచిదిది. హ్మ్. శని దోషాలు ఎవరు తొలగిస్తారు? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు మనకు తెలుసు గదా! ఆ! అలా శనివారం చేసుకోవటం వల్ల శని దోషాలు, గ్రహ రైట్. బాధలు గూడా తొలగుతాయి. అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారక్క. ఖచ్చితంగా మన వాళ్ళు చేసుకుంటారు. నేను కూడా చేసుకుంటాను. అంటే డబ్బుతో హ్మ్. పని లేకుండా చేసుకోవాల్సిన ఆ! ఉపాయం ఇది. అంతే. అంతే. మాకు డబ్బు మేము ఖర్చు పెట్టలేము. ఆ! మరి ఈ శని దోష పరిహారాలు ఎలా చేసుకుంటాము? హ్మ్. మాకెలా తొందరగా ఈ హ్మ్. బాధల నుంచి బయటపడతాం అనుకునే వాళ్ళు, ఈ చిన్న పూజ వల్ల తప్పకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి స్వయంగా మీ ఇంటికొస్తారు. సూపర్. చాలా చక్కగా నమ్మకంతో చేయండి చాలు. ఆ! మీరే నాకు చెప్తారు రిజల్ట్. అద్భుతం అక్క. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. నమస్తే.